అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. మంత్రిగా నేను కౌన్సిల్లో కూర్చొని, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో, క్యాబినెట్లో కూర్చొని నా కొడుకు కంపెనీకి కాంట్రాక్ట్లు ఇచ్చుకోలేదు, లేదా నేను కాంట్రాక్టులు ఇచ్చి ప్రతిఫలంగా ల్యాండ్ క్రూజర్ కార్లు కొనుక్కోలేదు. ఆ పనులు రేవంత్ రెడ్డి గారు, ఆయన మంత్రివర్గ సహచరులు, ఆ సాగు తెలివితేటలు, ఆ అవినీతి తెలివితేటలు వాళ్ళకే ఉన్నాయి. నేను 50 లక్షల రూపాయలతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి పోయి దొరికిపోయిన దొంగను కూడా కాదు. నేను నిఖార్సైన తెలంగాణ బిడ్డను. ఏ పని చేసినా తెలంగాణ కోసం, హైదరాబాద్ ప్రతిష్టను పెంచడం కోసం చేశాను. అర పైసా అవినీతి కూడా నేను చేయలేదు, చేయబోను. సరే, ఇవాళ ఈ కొంచెం ఉర్రకుండా ఆగలుగుతారా? ఇవాళ కొంతమంది అర్థమయ్యి కాని వాళ్ళు, తెలిసి తెలియని వాళ్ళు ఏదో కొంత బురద జల్లి తాత్కాలికంగా మీడియా మేనేజ్మెంట్ ద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకునే కాంగ్రెస్ వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, నిజం నిలకడ మీద తెలుస్తుంది. మీరు ఇవాళ చల్లే బురద నన్ను కానీ, మా పార్టీని కానీ ఎట్టి పరిస్థితుల్లో మా దృష్టి ఏదైతే కేంద్రీకరించబడిందో దాని నుంచి తప్పించలేదు. మేము మాట్లాడుతూనే ఉంటాం, కొట్లాడుతూనే ఉంటాం. గత సంవత్సర కాలంగా విద్యుత్ ఛార్జీలు పెంచవద్దని కొట్లాడింది టీఆర్ఎస్. లగచర్లలో నువ్వు రైతులను జైల్లో పెడితే అడ్డుకున్నది టీఆర్ఎస్. నువ్వు హైడ్రా పేరిట ఇండ్లు కూలగొడితే అడ్డుకున్నది టీఆర్ఎస్. 6 గ్యారంటీల అమలు నువ్వు చేయకపోతే నిలదీసింది అడిగడుగున కేసీఆర్ బృందం. తప్పకుండా మా దృష్టి మేము మళ్ళీ నువ్వేదో నా మీద కేసు పెట్టి నన్నేదో చేసి దానివల్ల మా పార్టీ క్యాడర్ను, మా నాయకత్వాన్ని నువ్వు దారి మళ్లింపు, దృష్టి మళ్లింపు దిశగా ప్రయత్నం చేస్తాను అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి. అది నీ వల్ల కాదు. ముమ్మాటికి నువ్విచ్చిన 420 హామీలు ప్రశ్నిస్తూనే ఉంటాం. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, ఇది కాదు ఇంకో 100 పెట్టుకో, ఇంకో 1000 పెట్టుకో, ఎదుర్కొంటాం. న్యాయస్థానాల మీద, ఈ దేశంలోని చట్టాల మీద, భారత రాజ్యాంగం మీద మాకు సంపూర్ణమైన గౌరవం, సంపూర్ణమైన విశ్వాసం ఉంది. నువ్వు ఏ ప్రశ్నలన్నా అడుగు, సమాధానం మా కాడ ఉంది. ఎందుకంటే మేము నిజాయితీగా ఉన్నాం. నీలాగా లుచ్చా పనులు చేయలేదు, నీలాగా తుచ్చపు పనులు చేయలేదు, చేయబోము. నిఖార్సైన తెలంగాణ బిడ్డగా, కేసీఆర్ గారి రక్తం పంచుకొని పుట్టిన కేసీఆర్ కొడుకుగా చెప్తా ఉన్నా, తెలంగాణ కోసం అవసరమైతే చస్తాను తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి లుచ్చగాళ్ల ముందు మాత్రం తల వంచను. తప్పకుండా కొట్లాడుతూనే ఉంటా, పోరాడుతూనే ఉంటా. తెలంగాణ జయించేదాకా, ఈ కాంగ్రెస్ కబంధ హస్తాల్లోంచి తెలంగాణ బయటకు వచ్చేదాకా కొట్లాడుతూనే ఉంటాను, ప్రతిజ్ఞ చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. రైట్, నేను హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసం మాత్రమే ప్రయత్నం చేశాను. నిన్న బావమరదలకి 1100 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ కట్టబట్టే పని చేయలేరు. మీలాగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే క్రమంలో 50 లక్షల రూపాయలతో నోట్ల కట్టలతో రెడ్ హ్యాండ్గా పట్టుబడలేరు. నేను ల్యాండ్ గ్రాబింగ్ చేయలేరు. మా దృష్టిని ఇటువంటి కేసులతో దృష్టి మళ్లించే ప్రయత్నం చేసినా, దారి మళ్లించే ప్రయత్నం చేసినా, నేను నిఖార్సైన తెలంగాణ బిడ్డని, కేసీఆర్ రక్తం పంచుకొని పుట్టినటువంటి కేసీఆర్ కొడుకుగా చెప్తున్నా. నేను అవసరమై తెలంగాణ కోసం చావనైనా చేస్తాను, కానీ ఈ వ్యక్తులకు మాత్రం తలవంచని చెప్తున్నారు. ఆయన ఏసీబీ కార్యాలయం ముందు అధికారుల దగ్గరికి విచారణకు వెళ్ళేటువంటి ముందు నందినగర్ నివాసం నుంచి కేటీఆర్ మాట్లాడిన మాటలు ఇవి. ఇంకొక కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన. 1000 కేసులు పెట్టుకో, ఏదైనా చేసుకో, మమ్మల్ని మాత్రం ఏమీ చేయలేవు నువ్వు అన్నట్టుగా ఆయన కరాఖండిగా చెప్తూనే మరోసారి ఆయన ఆగ్రహం వెలగక్కారు రేవంత్ రెడ్డి పైన. మీలాగా నేను ల్యాండ్ క్రూజర్ కార్లు కొనుక్కోలేదు, మీలాగా డబ్బులు సంపాదించలేదు, మీలాగా అక్రమాలకు పాల్పడలేదు, 1000 కేసులు పెట్టుకున్నా పర్వాలేదు, నన్ను ఏం చేయలేవంటూ ఆయన మాట్లాడుతూ అక్కడి నుంచి బయలుదేరుతారు. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన నందినగర్ నివాసం దగ్గర ఒక హై టెన్షన్ నెలకొని పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రులు అక్కడికి చేరుకున్నారు. కేటీఆర్ అక్కడి నుంచి బయలుదేరుతున్నారు. కేటీఆర్ తన కారులో హరీష్ రావు కూడా బహుశా ఉన్నట్టున్నారు. ఆయనతో పాటుగా అట్లా ఆల్రెడీ అడ్వకేట్ని కూడా లోపలికి అనుమతించారు. కాబట్టి కేటీఆర్ని ఎలా విచారిస్తున్నారో అడ్వకేట్ని కూడా చూడొచ్చు అని హైకోర్టు తెలిపిన నేపథ్యంలో హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ప్రకారంగా ఒక అడ్వకేట్ కూడా ఆయనతో పాటు కారులోనే ఉన్నారు. ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు. లోపల ఏసీబీ అధికారుల విచారణకి కేటీఆర్ హాజరవుతున్న నేపథ్యంలో ఒక వ్యూ పాయింట్ ఏర్పాటు చేస్తారు. అంటే కేవలం అక్కడ వారిద్దరి మధ్య జరిగినటువంటి ఆ వీడియో విజువలైజేషన్ మాత్రమే ఉంటుంది, విజిబిలిటీ మాత్రమే ఉంటుంది. అక్కడ కేటీఆర్ని ఏం అడుగుతున్నారు, కేటీఆర్ ఏం సమాధానం చెప్తున్నారు అనేది అడ్వకేట్కి కనిపించదు. కేవలం వ్యూ మాత్రమే ఉంటుంది. ఏం అడుగుతున్నారు, ఆయనతో ఎలా బిహేవ్ చేస్తున్నారు అది మాత్రం కేవలం కనబడుతుంది, కానీ ఏం క్వశ్చన్స్ ఆన్సర్ మాత్రం కనబడే అవకాశం లేదు. సో కేటీఆర్ నందినగర్ నివాసం నుంచి బయలుదేరుతున్నారు. కేటీఆర్ని ఈరోజు కొన్ని 10ల సంఖ్యలో ప్రశ్నలు సంధించబోతున్నారు ఏసీబీ అధికారులనే. ఏసీబీ అధికారులు
అరవింద్ కుమార్ని విచారించారు. అరవింద్ కుమార్ ఒకే సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది, మాకేం సంబంధం లేదు, ఆయన చెప్పిందే చేశాం. ఇదే అరవింద్ కుమార్ చెప్పిన సమాధానం. అప్రూవర్గా కూడా మారిపోయినట్టుగా పెద్ద ఎత్తున వార్తా కథనాలు చూస్తున్నాం. అరవింద్ కుమార్ అప్రూవర్గా మారిపోయి ఆయన నిజాలు మొత్తం బయట పెట్టేశారు. డాక్యుమెంట్ కూడా కొన్ని కీలక పత్రాలను కూడా ఆయన సమర్పించారు. రైట్, ఆయన పెద్ద ఎత్తున డాక్యుమెంట్లను కూడా సమర్పించినట్టు తెలుస్తోంది. ఇవన్నీ జోడించి ఈరోజు ఏసీబీ క్వశ్చన్ చేసే అవకాశం కనబడుతోంది. నందినగర్ నివాసం నుంచి భారీ సంఖ్యలో ఆయన కార్యకర్తలతో, మాజీ ఎమ్మెల్యేలతో, మాజీ మంత్రులతో, ఎమ్మెల్యేలతో ఆయన బయలుదేరుతున్నారు. ఒక 4-5 వాహనాల శ్రేణి కనబడుతోంది మనకి. దారి పొడవునా బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా ఆయనకి కొంత వెల్కమ్ చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం మనకి సెండ్ ఆఫ్ ఇస్తున్నారు. విజయం మనదే అన్నట్టుగా ఒక విక్టరీ సింబల్ని కూడా చూపించి ఆయన కారులో ఎక్కారు కేటీఆర్. సో విక్టరీ సింబల్ చూపించిన తర్వాత ఏసీ విచారణ హాజరుకోతున్నారు. మీరు చూడొచ్చు, పక్కన ఎటు చూసిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో, నాయకులతో నందినగర్ లోని కేటీఆర్ నివాసం మొత్తం కిక్కిరిసిపోయింది. ఎక్కడ చూసినా వాళ్ళే కనబడుతున్నారు. అంతా కూడా ఒక 3-4 వాహనాల్లో ఆయనతో పాటుగా వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అంటే అక్కడ లోపలికైతే అనుమతించకపోవచ్చు, కానీ కేటీఆర్ అయితే అడ్వకేట్ చూసేలాగానే విచారిస్తారు, అడ్వకేట్ విజిబిలిటీ ఉండేలాగానే విచారిస్తారు. కేటీఆర్ చివరిగా వెళ్తున్న సమయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. మీలాగా బావమరుదులకి కాంట్రాక్ట్లు కట్టబెట్టలేదు, మీలాగా డబ్బులు సంపాదించలేరు, మీలాగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే విషయంలో 50 లక్షల రూపాయల నోట్ల కట్టలతో పట్టుబడలేరు, మీలాగా మీ సొంత కుటుంబానికి సంబంధించి అక్రమాలకు పాల్పడేట్టుగా మేము పాల్పడలేదు, మేము హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచాలనుకున్నామని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. నందినగర్ నివాసం నుంచి మా ప్రతినిధి పెట్రిషియా అందుబాటులో ఉన్నారు. పెట్రిషియా, కేటీఆర్తో పాటుగా ఎవరెవరు వెళ్తున్నారు? కేటీఆర్ ఇంకా ఎవరైనా ఆయనతో పాటుగా ఆయన వాహన శ్రేణిలో ఇంకెవరైనా వ్యక్తులు వెళ్తున్నారా? మాజీ మంత్రి హరీష్ రావు, కవిత ఎవరైనా ఆయనతో పాటు వెళ్ళే అవకాశం ఉందా? ఎస్, ఇప్పటికే చూసుకున్నట్టయితే మనతో పాటు పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, అంటే ఇప్పటికే ఇదంతా తప్పుడు కేసు అని చెప్తున్నారు, దాని గురించి మీరు ఏం చెప్తారు? తప్పుడు కేసు, కావాలని బనాయించింది, అక్రమ కేసు, అందులో అందులో సత్తా లేదు. కాబట్టి ఖచ్చితంగా అన్ని విచారణకు కేటీఆర్ గారు ఎదుర్కొంటారు, సరైన విధిలో సమాధానం చెప్తారు. అన్ని కోర్టులో కూడా ఎక్కడైతే రాజ్యాంగబద్ధంగా ఆయనకు ఈ యొక్క చట్టం ఏదైతే కల్పిస్తుందో అన్నిటిని కూడా ఉపయోగించుకొని కడిగిన ముత్యంలా బయటకు వస్తాడు. కేటీఆర్తో లాయర్స్ కూడా వెళ్తున్నారు. రామచంద్రరావు గారు అనే లాయర్ని వాళ్ళు అలో చేశారు. కాబట్టి వారు ఇంతకుముందు ఏదైతే వాదన మొన్న చెప్పినరో ఆ వాదననే కోర్టు ఇవాళ అనుమతించింది. వారు ఇలా రామచంద్రరావు గారు అనే అడ్వకేట్ని తీసుకొని వాళ్ళ ప్రజెంటేషన్ కోసం ఒక విధి నిర్వర్తించడానికని వెళ్ళారు. ఒకసారి మనం పూర్తిగా విజువల్స్లో చూస్తుంటే కూడా కొంచెం ఉధృత వాతావరణం కనిపిస్తుంది. జస్ట్ మనం ఆర్టీవీ విజువల్స్లో కూడా ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. జస్ట్ ఒక మినిట్ ముందే కేటీఆర్ ఏసీబీ ఆఫీస్కి బయలుదేరని పూర్తిగా అయితే తెలుస్తుంది. అంటే ఉదయమే సుమారుగా చర్చించారు. ఒకవైపు చూసుకుంటే కూడా లాయర్స్తో పాటు సుమారుగా 1.5 hours వరకు డిస్కషన్ కొనసాగింది. మనతో ఇక్కడ లాయర్స్ క్యాబినెట్స్ కూడా చాలామంది కనిపిస్తూ ఉన్నారు. అయితే పూర్తిగా చెప్పాలి అని అంటే లాయర్ లోపలికి వెళ్ళడానికి అనుమతి ఉంది, కానీ ఎక్కడైతే వినడానికి మాత్రం అనుమతి లేదు, కేవలం చూడడానికి మాత్రమే అనుమతి ఉంది. మానిటర్ చేయొచ్చు, కానీ ఎక్కడ కూడా అతను మాట్లాడడానికి వీలు లేదని పూర్తిగా చెప్పడం అయితే జరిగింది. మరోవైపు కూడా ఉదయం నుంచి కూడా పూర్తిగా చాలా మంది ఎమ్మెల్యేలతో మాట్లాడించండి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులందరూ కూడా అక్కడ ఉన్నారు, వారితో మాట్లాడించండి. అంటే కాంగ్రెస్ పార్టీ చాలా కరాఖండిగా చెప్తోంది. మనం చూస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఒకటే చెప్తోంది, ఈ రోజు కేటీఆర్ బయటకు రాటిక అటు నుంచి అంటే జైలుకి పంపిస్తామని కూడా కొంతమంది మాట్లాడుకొస్తున్నారు. ఆ విషయం పైన వాళ్ళ అభిప్రాయం తెలుసుకోండి ఒకసారి. ఒక్కసారి మనము కార్యకర్తలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇది కాంగ్రెస్ పార్టీ బలంగా చెప్తుంది, అవినీతి జరిగిందని కూడా పూర్తిగా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. కాదు, ఇది అబద్ధం. వీళ్ళు చేస్తున్నది మొత్తం ఎలిగేషన్స్ మాత్రమే. ఇది ప్రజలకు డైవర్ట్ చేస్తున్నారు. వాళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం పని చేస్తలేరు. వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీల మీద వాళ్ళకు కాన్సన్ట్రేషన్ లేదు. అందుకోసం మా పార్టీ నాయకుల మీద ఫాల్స్ కేస్ అలిగేషన్స్ పెడుతున్నారు. ఒకవైపు చూసుకుంటే కూడా కేవలం ఇది కాంగ్రెస్ ఆడుతున్న డ్రామా అని పూర్తిగా అయితే చెప్తున్నారు. మరోవైపు కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులందరూ కూడా ఇక్కడనే ఉన్నారు. పూర్తిగా చెప్పాలి అని అంటే గ్లాస్ రూమ్ ఉంటుంది, ఆ గ్లాస్ రూమ్ నుంచి చూడడానికి మాత్రమే ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ రూమ్లో ఏ మాటికి అడ్వకేట్ వెళ్ళే పరిస్థితి లేదని హైకోర్టు స్పష్టంగా చెప్పింది. ఇప్పటికే కూడా చాలా ఉధృత వాతావరణం కనిపిస్తుంది. విజువల్స్లో చూస్తున్నట్లయితే సబితా ఇందర్రెడ్డి గారితో పాటు ఇంకా చాలామంది కూడా లోపల ఉన్నారు. ఉదయము కౌశిక్ రెడ్డి, తలసాని, హరీష్ రావు వీళ్ళందరూ మాట్లాడారు. సుమారుగా కూడా సుదీర్ఘంగా వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. అంటే వాళ్ళ సతీమణి
ఈవెన్ అంటే కవితతో పాటు వాళ్ళ హస్బెండ్ వాళ్ళ పిల్లలు ఎమ్మెల్యే బయటకు వస్తున్నారు. కల్వకుంట్ల సంజయ్ ఒకసారి ఆయనతో మాట్లాడించండి. yes ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. లైవ్ లో ఉంది. ఏం చెప్తారంటే కాంగ్రెస్ ఆడుతున్న డ్రామా అని చెప్తున్నారు, మీరేం చెప్తారు? తప్పకుండా అమ్మా, కాంగ్రెస్ ఆడుతున్న డ్రామా అని చెప్పి ప్రజలందరికీ కూడా తెలుస్తుంది. ఇంత బ్రహ్మాండమైన ఫామ్లో ఈ రేస్ తీసుకురావడమే ఒక గొప్ప విషయం. హైదరాబాద్కి ప్రపంచ దేశాలతో పోటీపడి ఆ రోజు సిఓలు చాలా దేశాలు పోటీ పడతా ఉంటే కేటీఆర్ గారు కష్టపడి హైదరాబాద్కి ఫామ్లో అయి తీసుకొచ్చారు. దీనిలో ఎక్కడ కూడా స్కామ్ లేదు. వాళ్ళ స్వయాన వాళ్ళ మంత్రులు పొన్నం ప్రభాకర్ కూడా చెప్పారు, దీనిలో ఎక్కడ స్కామ్ లేదు, చేసిన విధానం పద్ధతి బాగాలేదని చెప్తా ఉన్నారు. సో తప్పకుండా ఏమి పని చేతగాక ప్రజల అటెన్షన్ డైవర్షన్ కోసం ముఖ్యమంత్రి గారు ఆడుతున్న నాటకం 100% కేటీఆర్ గారు బ్రహ్మాండంగా బయటకు వస్తారు. గైడెన్సే కానీ లేకపోతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నామ్స్ కి వ్యతిరేకంగా మరోవైపు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు కూడా ఇంత ట్రాన్సాక్షన్స్ ఎలా చేశారంటూ కూడా ఏసీబీ అడగడం జరిగింది. నిన్న చూసుకుంటే ఐఏఎస్ ఆఫీసర్ని అడిగి దాన్ని బేస్ చేసుకొని కేటీఆర్ని వాళ్ళ క్రాస్ క్వశ్చన్ చేసే అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే అమ్మా మనకు ఆల్రెడీ ఒక కాంట్రాక్ట్ సైన్ చేస్తున్నాము, దాని ప్రకారం ఫాలో అయ్యారు తప్ప ప్లస్ కేటీఆర్ గారు ఆర్బీఐ నామ్స్ మీద ఇక్కడ సంబంధిత అధికారులు ఫాలో అవుతున్నారా? కేటీఆర్ గారు పాలసీ మేకర్, కేటీఆర్ గారు డిసిషన్ తీసుకుంటారు తప్ప కేటీఆర్ గారు ఏ రోజు వీళ్ళు చేసిన విధానాన్ని కేటీఆర్ గారిని మనం ప్రశ్నించాం. అరవింద్ కుమార్ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పిన ప్రకారం కూడా కొన్ని క్వశ్చన్స్ కూడా దాటి వేశారు. దాని ప్రకారం చూసుకుంటే కేటీఆర్ చెప్పారు అందుకే చేస్తాను అని కేటీఆర్ మీద తోసే ప్రయత్నం అంటారా? దాన్ని ఏమంటారు? తప్పకుండా అధికారులు కేటీఆర్ గారు ఆర్డర్స్ ఇచ్చారు, దాంట్లో కేటీఆర్ గారు నిర్మోహమాటంగా ఏం బేసిజాలు లేకుండా మళ్ళీ చెప్తా ఉన్నారు, ఆర్డర్స్ నావి, ఏ విధానంగా చేయాల్సిందన్న డిసిషన్ తీసుకోవాల్సింది ఎప్పుడైనా అధికారులు, అది కేటీఆర్ గారికి సంబంధించిన విషయం లేదు. తప్పకుండా ఈ కేసులో ఏమాత్రం ఏ సత్తా లేదు, కేవలం అధికార దుర్వినియోగం చేసుకుంటూ ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారిని ఎట్టి పరిస్థితుల్లో రోజు పొద్దున్న లేచి ప్రశ్నిస్తూ ఉన్నారు. కేటీఆర్ గారు ఆయన్ని దమ్మాడినట్లేదు కాబట్టి కేటీఆర్ గారిని నిరకించడానికి వాళ్ళ ఈ కేసు పెట్టడం జరిగింది. తప్పకుండా కేటీఆర్ గారు బ్రహ్మాండంగా అరెస్ట్ చేసే అవకాశాలు కూడా అంటున్నారు, దాని గురించి ఏం చెప్తారు? ఏమన్నా చేసుకోనివ్వండి, మేము మాత్రం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ తప్పకుండా కేటీఆర్ గారు వెనకాల ఉంటాం. కేటీఆర్ గారి వెనకాల కంటే ఎక్కువ కేటీఆర్ గారు మా అందరికి ఆదేశం చేసింది ఏంటంటే మీరు ప్రజల పక్షాన్ని నిల్చోండి, ప్రశ్నిస్తూనే ఉండండి, తప్పకుండా మనం ప్రజల పక్షాన్ని పోరాడదాము. ప్రజలకు రావాల్సిన రైతు భరోసా గురించి ప్రశ్నించండి, ప్రజలకు రావాల్సిన మహాలక్ష్మి గురించి ప్రశ్నించండి, ప్రజలకు రావాల్సిన రైతు రుణమాఫీ గురించి ప్రశ్నించండి తప్ప నా గురించి ఏమీ బాధపడదు. తప్పకుండా నేను బయటకు వస్తాను బ్రహ్మాండంగా కేటీఆర్ గారు మా అందరూ కూడా ఆదేశాలు ఇచ్చారు. నిజానికి ఇక్కడ కేటీఆర్ గారి గురించి కాదు, మొత్తం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ గురించి తెలంగాణకు సంబంధించిన విషయం ఇది. కేటీఆర్ గారికి సంబంధించిన రేపు పొద్దున ఇదే పద్ధతి కొనసాగితే తెలంగాణకి కోలుకొని దెబ్బ తగులుతుంది. ఇండస్ట్రీస్లో కానీ ఇలాంటి ఫార్ములా రేసులో కానీ ఫార్మా ఇండస్ట్రీలో కానీ అన్ని ఆల్రెడీ ఒక సంవత్సరం కాలంలోనే హైదరాబాద్ తెలంగాణ ఇస్ ఆల్రెడీ గాన్ డౌన్, మొత్తం కిందికి వెళ్ళిపోతా ఉంది. ఇలాంటి ఇదే పద్ధతిలో ముఖ్యమంత్రి గారు కొనసాగితే తప్పకుండా ఇంకా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పాడదు తప్ప కేటీఆర్ గారికి జరిగిన ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఈ కేసును డిస్మిస్ చేస్తున్నామని చెప్పి హైకోర్టు చెప్పింది. ఈ విషయంలో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని హైకోర్టు చాలా క్లియర్ గా చెప్పిన నేపథ్యంలో ఏసీబీ దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేశారు. లోపల ఈ రోజు విచారణకు వెళ్తున్నారు, డైరెక్ట్ గా అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ రియాక్షన్స్ ఏంటి? ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నట్టయితే ఏసీపీ దగ్గర ప్రాథమిక ఇన్ఫర్మేషన్ ఉంది అని అంటున్నారు, అరెస్ట్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయంటారు, దాని గురించి ఏం చెప్తారు? ఈజ్ నాట్ ఏ రేవంత్ రెడ్డి. బయట ఏసీబీ ఆఫీస్ కి చేరుకున్నారు కేటీఆర్. ఏసీబీ ఆఫీస్ కి లోపలికి వెళ్ళిపోయారు ఆయన. మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు, ఏసీబీ ఆఫీస్ కి చేరుకున్నారు. ఒక బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం, కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయనతో పాటుగా అడ్వకేట్ జె రామచంద్రరావు కూడా ఉన్నారు. మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన ఏసీబీ ఆఫీస్ కు దాదాపుగా ఆయన చేరుకున్నారు. ఒకసారి అక్కడ పోలీసు అలర్ట్ అయిపోయారు. చాలా హై టెన్షన్ నెలకొంది ఏసీబీ ఆఫీస్ ఎదుట కూడా, ఎందుకంటే ఆయనకు సంబంధించి ఒక మాజీ మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా కాబట్టి పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా చేరుకునే అవకాశం ఉంది. ఒక ఉద్రిక్తత వాతావరణం తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు హై అలర్ట్ జారీ చేశారు. అక్కడ పెద్ద ఎత్తున భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. సో ఏసీబీ ఆఫీస్ కార్యాలయం దగ్గర మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన దృశ్యాలు. ఏసీబీ ఆఫీస్ కి ముందు ఎంతమంది పోలీసులు ఉన్నారు, ఎటువంటి హై టెన్షన్ ఉంది, ఎంత పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారని ఒకవైపు రోప్ పార్టీని కూడా ఏర్పాటు చేశారు. అది కొంతమంది కార్యకర్తలు లేదంటే ఇంకెవరైనా నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించి ఇక్కడికి వచ్చే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉద్రిక్తత వాతావరణం తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు ఏసీబీ కార్యాలయం దగ్గర. మరికొన్ని క్షణాల్లో దాదాపుగా ఆయన మార్గ మధ్యలో ఉన్నారు. మరొక 1-2 నిమిషాల్లో ఆయన కార్యాలయం చేరుకునే అవకాశం ఉంది. ఆయన
ఎస్ మనం చూడొచ్చు అక్కడ పోలీస్ మూవ్మెంట్ స్టార్ట్ అయిపోయింది. అంటే బహుశా వెహికల్స్ వస్తున్నాయంటే అక్కడ నుంచి ఆయన వస్తున్నారని చెప్పాలి, కేటీఆర్ వస్తున్నారు కాబట్టి అక్కడ ఆ మూవ్మెంట్ స్టార్ట్ అయిపోయింది. పోలీసులు వాళ్ళు అలర్ట్ అయ్యారు. ఒక్కసారిగా కేటీఆర్ ఎంట్రీ ఇవ్వగానే డైరెక్ట్గా ఏసీబీ విచారణ హాల్ తీసుకెళ్తుంది, ఇన్వెస్టిగేషన్ హాల్ తీసుకెళ్తుంది. ఇన్వెస్టిగేషన్ హాల్ లోపల కేటీఆర్ని ప్రెసిడెంట్ తరుణ్ జోషి ఎస్ ఎక్స్క్లూజివ్ ఫస్ట్ ఆన్ టీవీ కేటీఆర్ వెళ్ళిపోయారు. కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి వెళ్ళిపోతున్నాం చూడొచ్చు. ఆర్టీవీ స్క్రీన్ పైన దృశ్యం. ఒకటే కారులో వచ్చారు ఆయన, ఆయనతో పాటుగా అడ్వకేట్ కూడా ఉన్నారు. ఎస్ ఏసీబీ కార్యాలయం లోపలికి కేటీఆర్ వెళ్ళిపోయారు, ఏసీబీ కార్యాలయానికి వెళ్ళిపోయారు ఆయన ఇక ఎంట్రీ ఇచ్చింగానే లోపల డైరెక్ట్ గా ఎస్ మరొకసారి చూద్దాం మనం ఆ దృశ్యాల్ని. ఫస్ట్ ఆన్ టీవీ ఈ విజువల్స్ మీరు చూడొచ్చు. కేటీఆర్ లోపలికి వెళ్తున్న దృశ్యాలను చూస్తున్నాం. ఏసీబీ కార్యాలయం లోపలికి వెళ్ళారు కేటీఆర్. ఆయన లోపలికి వెళ్ళగానే విచారణ హాల్లోకి వెళ్తారు. విచారణ హాల్లో తరుణ్ జోషి ఆయన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఆ తర్వాత బయట నుంచి రామచంద్రరావు అడ్వకేట్ కేటీఆర్ ను విచారించేటువంటి ఆ పద్ధతిని కేవలం విజువల్స్ చూస్తారు. అంటే ఎలా విచారిస్తున్నారు, కేటీఆర్ ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా ఏంటి, కేటీఆర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, అక్కడ అడిగే క్వశ్చన్స్ మాత్రమైన విజువల్స్ కనిపిస్తాయి కానీ ఆడియో వినిపించదు. అక్కడ రామచంద్రరావుకి అనుమతి మాత్రమే నిన్న హైకోర్టు కల్పించింది. కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి అడ్వకేట్ అనుమతించాల్సిన విషయంలో ఆయనకు వెసులుబాటు కల్పించింది. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన ఫస్ట్ ఆన్ ఆర్టీవీ విజువల్స్ మీరు చూడొచ్చు. కేటీఆర్ ఏసీబీ కార్యాలయం లోపలికి వెళ్ళేటువంటి ఆ దృశ్యాలను మీరు చూస్తున్నారు. పోలీసు ఒక్కసారిగా అలర్ట్ అయిపోయారు, లోపలికి వెళ్ళిపోయారు. ఏసీబీ కార్యాలయం లోపలికి వెళ్ళిపోయారు కేటీఆర్. ఏసీబీ కార్యాలయం దగ్గర పోలీసులు ఎటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారో చూడొచ్చు. కేటీఆర్ లోపలికి వెళ్ళిపోయారు. కేటీఆర్ లోపలికి వెళ్ళకపోగానే గేట్స్ క్లోజ్ చేశారు. ఆయనని విచారణ హాల్లోకి తీసుకువెళ్తారు. బయట అడ్వకేట్ ఉంటాడు, ఆయన అక్కడ జరిగేటువంటి ఆ దృశ్యాలను గమనిస్తూ ఉంటారు. సుమారుగా ఈ రోజు విచారణ కేటీఆర్ని సుమారుగా కొన్ని గంటల పాటు జరిగే అవకాశం ఉంది. నిన్న అరవింద్ కుమార్ విచారణ అయితే సుమారుగా 6 గంటల పాటు కొనసాగింది. ఈరోజు కేటీఆర్ విచారణ కూడా సుమారుగా అదే స్థాయిలో ఉండే అవకాశం ఉంది. క్రాస్ క్వశ్చనింగ్ చేస్తారు. పదే కేటీఆర్ నేనేం తప్పు చేయలేదు, బ్రాండ్ ఇమేజ్ కోసం చేశాను, అగ్రిమెంట్స్ ఫాలో అయ్యాను, రూల్స్కి వ్యతిరేకంగా ఏం చేయాలని చెప్తున్న నేపథ్యంలో ఆర్థిక శాఖ అనుమతులున్నాయా, హెచ్ఎండిఏకి 10 కోట్లకు మించి ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తే డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఉండాలి, క్యాబినెట్ మీటింగ్లో అప్రూవల్స్ ఉండాలి, ఇటువంటివి ఏమైనా ఉన్నాయా, ఇది నిజంగా క్యాబినెట్ మీటింగ్ జరిగితే ఎప్పుడు జరిగింది, క్యాబినెట్ మీటింగ్ సంబంధించి ఆ మినిట్ బుక్ ఏంటి, ఇవన్నీ కూడా అడిగే అవకాశం ఉంది. ఏది కూడా వదిలిపెట్టే అవకాశం లేదు. బీఆర్ఎస్ పార్టీ చాలా తేలికగా 55 కోట్ల స్కామ్ అంటూ 55 కోట్ల రూపాయలే ఇంత చిన్న విషయంలో అరెస్ట్ చేస్తారంటూ కూడా మాట్లాడుకొస్తున్నారు. కానీ 55 కోట్లు కాదు, 55 రూపాయలైనా 55 పైసలైనా అది ప్రభుత్వం నుంచి ఒక అక్రమం జరిగిందంటే అక్రమంగానే భావించాలి. సో కేటీఆర్ విషయంలో ఇప్పుడు అదే జరగబోతోంది. కేటీఆర్ని క్రాస్ క్వశ్చనింగ్ చేయబోతున్నారు. ఏసీబీ అధికారులను అరవింద్ కుమార్ విచారించిన సంగతి తెలిసిందే. అరవింద్ కుమార్ చెప్పినటువంటి ఆ సమాధానాన్ని, ఆ స్టేట్మెంట్ని కేటీఆర్ ముందుంచి కొన్ని 10ల సంఖ్యలో కేటీఆర్ని క్వశ్చన్స్ తో తికమక్క పెట్టబోతున్నారు. మరి కేటీఆర్ ఎటువంటి ఆన్సర్ చేస్తారో చూడాలి. బయట చూస్తే ఆయన నేనేం చేయలేదు, కేవలం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం ప్రయత్నం చేశా, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని నేను ప్రపంచంలో అగ్రస్థానం తీసుకెళ్ళడం కోసం ప్రయత్నం చేశా, అంతవరకే నేను. కానీ ఇటువంటి ప్రయత్నం రాజకీయ కుట్రలో భాగంగా నా మీద కేసులు పెట్టి చేస్తే ఏం చేయలేరంటగా కొట్టిపారేస్తున్నారు. ఆయన ఆగ్రహంతో చివరి నిమిషంలో ఏసీబీ కార్యాలయానికి వెళ్ళేటువంటి ముందు కూడా ఆయన ఇవే మాటలు మాట్లాడి ఆయన లోపలికి వెళ్ళిపోయారు. కానీ లోపల అట్లా ఉండదు పద్ధతి. లోపల డెఫినెట్గా ఆయన ఒక ఇప్పుడు అక్యూజ్డ్ గానే చూస్తారు. అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అనే ఉంటారు. ఏదో చెప్పింది రికార్డ్ చేస్తే కుదరదు, ఆయన క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు, క్రాస్ క్వశ్చనింగ్ చేస్తారు. సో మనకున్నటువంటి విశ్వసనీయ సమాచారం మేరకి ఈరోజు సాయంత్రం వరకు కూడా కేటీఆర్ విచారణ ఉండే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ చాలా ధీమాగా ఉన్న అంశం ఏంటంటే హైకోర్టులో ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టే కేసును డిస్మిస్ చేస్తున్నాం, దీంట్లో నాట్ టు అరెస్ట్ ఇవ్వడం కుదరదని తేల్చి కొట్టిపారేసింది. కాబట్టి ఆ ప్రాథమిక ఆధారాలను చూపించే ఏసీబీకి ఉన్నటువంటి విచక్షణ అధికారాలను ఉపయోగించి ఈ రోజును కేటీఆర్ని అటే అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది అనే ఒక ప్రచారం, ఒక ధీమా అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వ్యక్తపరుస్తోంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. సో ఏసీబీ కేసులో బేసిక్గా నోటీస్ ఇవ్వాల్సిన పనేం లేదు. ఇన్ఫాక్ట్ ఈరోజు మరికొద్దిసేపట్లో ఇప్పటికే ఏసీబీ డిసిషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఏసీబీ అధికారులు అరవింద్ కుమార్ నివాసం పైన, బిఎల్ రెడ్డి నివాసం పైన కూడా సోదాలు నిర్వహించేందుకు డిసిషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఒకవైపు కేటీఆర్ విచారణ కొనసాగుతుండగానే ఇక్కడ ఈ యొక్క చర్యకి, ఈ యొక్క సోదాలకి, అక్కడ సర్చ్ ఆపరేషన్ కి నిర్ణయం తీసుకుంటారా, లేదంటే ఈ రోజు విచారణ ముగిసిన తర్వాత ఉంటుందా, లేదంటే ఈ రోజు విచారణలో డైరెక్ట్ గా వితౌట్ నోటీస్ ఆల్రెడీ ఆయన ఇప్పటికే చేరిపోయారు. ఇన్వెస్టిగేషన్ తర్వాత వాళ్ళకున్నటువంటి ఆధారాలను
క్రోడీకరించుకొని ఆధారాలన్నింటి కూడా ఒక్కసారిగా జత చేసుకొని కేటీఆర్ని అరెస్ట్ చేస్తారని ఒక ధీమా కాంగ్రెస్ పార్టీ వ్యక్తపరుస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాల్సిన ఉత్కంఠ అయితే రేపుతోంది. ఎస్, యావత్ తెలంగాణ మొత్తం కూడా ఈరోజు కేటీఆర్ విషయంలో విచారణకు ఎదురైన నేపథ్యంలో ఆయన కేటీఆర్ విచారణకు వెళ్తున్న నేపథ్యంలో ఎందుకంటే చాలా నాన్స్లు వచ్చారు. ఇప్పటివరకు కేటీఆర్ పైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెద్ద ఎత్తున అరెస్ట్ చేస్తున్నాం, బాంబులు పేలుస్తాం, బాంబులు పేలబోతున్నాయి, ఏదో జరగబోతుంటూ చెప్పుకొచ్చాయి. కానీ ఇంతవరకు ఎటువంటి విధంగా చర్యలకు ఉపక్రమించింది లేదు. ఫస్ట్ టైం కేటీఆర్ విషయంలో విచారణకు హాజరవుతున్నారు కాబట్టి యావత్ తెలంగాణ మొత్తం కూడా కేటీఆర్ అరెస్ట్ విషయం పైన ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. ఆయన ఏం చెప్తారు, ఆయన సమాధానం ఎలా ఉంటాయి, ఏసీబీ క్రాస్ క్వశ్చనింగ్ లో ఎటువంటి విషయాలు బయటకు వెల్లడించబోతున్నారనే విషయం పైన ఉత్కంఠ రేపుతోంది. ఎస్, కేటీఆర్ విచారణ పైన మీరేమనుకుంటున్నారు? కేటీఆర్ విచారణలో ఎటువంటి విషయాలు వెల్లడించబోతున్నారు? ఇంతకీ ఈ కేసు ఇప్పటికే మీరు పూర్తిగా పరిశీలించి ఉంటారు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏం జరిగింది, ఎన్ని కోట్ల అక్రమం జరిగింది, ఏ రకంగా జరిగింది, మొత్తం కూడా మీకు ఇప్పటికే 2-3 నెలలుగా ఆర్టీవీ ఎప్పటికప్పుడు చాలా క్లుప్తంగా బ్రీఫ్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. సో మీకు అర్థమైన పరంగా కేటీఆర్ దీంట్లో అక్రమానికి పాల్పడ్డా అని అంటే మీరేం చెప్తారు? నిజంగా అక్రమం జరిగిందా? ఆయన మాత్రం అక్రమం జరగలేదు, నేను చాలా నిజాయితీగా చేశాను, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసం మాత్రమే ప్రయత్నం చేశానని చెప్తున్నారు. కానీ అటు కోర్టు పరిధిలోకి పోయినటువంటి ఏసీబీ ఇచ్చినటువంటి డాక్యుమెంట్ చూసినా, ఏసీబీ ఎఫ్ఐఆర్ చూసినా కూడా అక్రమం జరిగిందా అని అంటే అది ఎవరి ఇంట్లోకో డబ్బులు వెళ్ళలేదు. ఇదైతే చాలా క్లియర్. కేటీఆర్ని ఇంట్లోకో లేదంటే ఇంకొకరి ఇంట్లోకో డబ్బులు వెళ్ళకపోవచ్చు. కానీ ఇక్కడ ఒక అక్రమం ఏంటంటే ఇక్కడ జరిగిన దాంట్లో వితౌట్ పర్మిషన్, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు వితౌట్ పర్మిషన్, వితౌట్ ప్రాసెస్, ఎటువంటి ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ఇష్టానుసారంగా వ్యవహరించి ఈ 55 కోట్ల రూపాయలని బదలాయించారనేది బిగ్గెస్ట్ ఆరోపణ. దానికి సంబంధించి ఇప్పుడు ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. ఎస్, ఈ విజువల్ ఫస్ట్ ఆన్ ఆర్టీవీ. మీ అందరికి తెలిసిందే, తెలుగు రాష్ట్రాలనే కాదు దేశవ్యాప్తంగా ఏ అంశమైనా కూడా అందరికంటే ముందుగా, అందరికంటే వేగంగా మీకు అందించేటువంటి ఒక తెలుగు వార్తా ఛానల్ అంటే అది ఆర్టీవీ. మీ అందరికి తెలిసిందే, ఇప్పటికే మీ ఆదరాబాన్లతో డిజిటల్ మీడియాలో నెంబర్ 1గా ఎదిగింది డిజిటల్ ఆర్టీవీ. సో ఇప్పటికే మీరు చూస్తున్నారు కేటీఆర్కి సంబంధించిన దృశ్యాలు కూడా ఫస్ట్ ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తోంది. ఏసీబీ కార్యాలయం లోపలికి కేటీఆర్ వెళ్ళిపోయారు. ఒకసారి ఆయన వెళ్లే ముందు, ఏసీబీ కార్యాలయానికి హాజరయ్యే ముందు నందినగర్ నివాసం నుంచి కేటీఆర్ మాట్లాడారు. ఆ మాటలేంటి ఒకసారి పీసీఆర్ అది కూడా మనం చూపిద్దాం. ఎందుకంటే ఎస్, కేటీఆర్ చివరి నిమిషాల్లో వెళ్లే ముందు చాలా ఆగ్రహానికి లోనయ్యారు. నేనేం తప్పు చేయలేదు, నేనేం డబ్బుల కట్టలతో దొరకలేదు, నా ఇంట్లోకి డబ్బులు ఏం రాలేదు, అంతా ప్రాసెస్ కొద్దే ఫాలో అయ్యాం, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసం మాత్రమే ప్రయత్నం చేస్తాం, మా బామర్దులకి నేను కాంట్రాక్ట్ కట్టబెట్టలేదు, అటువంటి దౌర్భాగ్య పరిస్థితి నాకు రాలేదు, నీతిగా నిజాయితీగానే ఉన్నామంటే మాట్లాడుకొచ్చారు. ఒకసారి కేటీఆర్ నందినగర్ నివాసంలో ఆయన ఏసీబీ కార్యాలయానికి వెళ్లే ముందు తన కార్యకర్తలు, తమ నాయకుల ముందు మీడియాతో మాట్లాడారు. ఒకసారి ఏం మాట్లాడారు మళ్ళీ చూద్దాం. పెంచడానికి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని అంతర్జాతీయం చేయడానికి, హైదరాబాద్ ని ప్రపంచ పటంలో నిలపడానికి ఆనాడు రాష్ట్ర మంత్రిగా ఎన్నో ప్రయత్నాలు చేశాం. ఆ ప్రయత్నాలు చాలా మేరకు ఫలించి హైదరాబాద్, తెలంగాణ భారతదేశంలోనే ఒక ప్రధానమైన నగరంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించే స్థాయికి తీసుకొచ్చే విధంగా పనిచేశాం. మేము 9.5-10 ఏళ్ల కాలంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా బావమరుదులకు 1137 కోట్ల కాంట్రాక్టులు ఇచ్చే దౌర్భాగ్యపు పని, అట్లాంటి పనులు చేయలేదు. మంత్రిగా నేను కౌన్సిల్లో కూర్చొని, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో, క్యాబినెట్లో కూర్చొని నా కొడుకు కంపెనీకి కాంట్రాక్టులు ఇచ్చుకోలేదు, లేదా నేను కాంట్రాక్టులు ఇచ్చి ప్రతిఫలంగా ల్యాండ్ క్రూజర్ కార్లు కొనుక్కోలేదు. ఆ పనులు రేవంత్ రెడ్డి గారు, ఆయన మంత్రివర్గ సహచరులు, ఆ సాగు తెలివితేటలు, ఆ అవినీతి తెలివితేటలు వాళ్ళకే ఉన్నాయి. నేను 50 లక్షల రూపాయలతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి పోయి దొరికిపోయిన దొంగను కూడా కాదు. నేను నిఖార్సైన తెలంగాణ బిడ్డను. ఏ పని చేసినా తెలంగాణ కోసం, హైదరాబాద్ ప్రతిష్టను పెంచడం కోసం చేశాను. 6 పైసా అవినీతి కూడా నేను చేయలేదు, చేయబోను. సరే, ఇవాళ ఈ కొంచెం ఉర్రకుండా ఆగలుగుతారా? ఇవాళ కొంతమంది అర్థమయ్యి కాని వాళ్ళు, తెలిసి తెలియని వాళ్ళు ఏదో కొంత బురద జల్లి తాత్కాలికంగా మీడియా మేనేజ్మెంట్ ద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకునే కాంగ్రెస్ వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, నిజం నిలకడ మీద తెలుస్తుంది. మీరు ఇవాళ చల్లే బురద నన్ను కానీ, మా పార్టీని కానీ ఎట్టి పరిస్థితుల్లో మా దృష్టి ఏదైతే కేంద్రీకరించబడిందో దాని నుంచి తప్పించలేదు. మేము మాట్లాడుతూనే ఉంటాం, కొట్లాడుతూనే ఉంటాం. గత సంవత్సర కాలంగా
విద్యుత్ ఛార్జీలు పెంచవద్దని కొట్లాడింది టీఆర్ఎస్. లగచర్లలో నువ్వు రైతులను జైల్లో పెడితే అడ్డుకున్నది టీఆర్ఎస్. నువ్వు హైడ్రా పేరిట ఇండ్లు కూలగొడితే అడ్డుకున్నది టీఆర్ఎస్. 6 గ్యారంటీల అమలు నువ్వు చేయకపోతే నిలదీసింది అడిగడుగున కేసీఆర్ బృందం. తప్పకుండా మా దృష్టి మేము మళ్ళించాం. నువ్వేదో నా మీద కేసు పెట్టి నన్నేదో చేసి దానివల్ల మా పార్టీ క్యాడర్ను మా నాయకత్వాన్ని నువ్వు దారి మళ్లింపు దృష్టి మళ్లింపు దిశగా ప్రయత్నం చేస్తాను అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి. అది నీ వల్ల కాదు. ముమ్మాటికి నువ్విచ్చిన 420 హామీలు ప్రశ్నిస్తూనే ఉంటాం. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఇది కాదు ఇంకో 100 పెట్టుకో, ఇంకో 1000 పెట్టుకో, ఎదుర్కొంటాం. న్యాయస్థానాల మీద, ఈ దేశంలోని చట్టాల మీద, భారత రాజ్యాంగం మీద మాకు సంపూర్ణమైన గౌరవం, సంపూర్ణమైన విశ్వాసం ఉంది. నువ్వు ఏ ప్రశ్నలన్నా అడుగు, సమాధానం మా కాడ ఉంది. ఎందుకంటే మేము నిజాయితీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.